హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచి. క్రితం ఎపిసోడ్లో రాజ్ కుమారి గారు వారి మిద్దె తోటని మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. మరి ఈనాటి ఎపిసోడ్లో వారి మిద్దె తోటలో ఉన్న మిగతా మొక్కల్ని కూడా పరిచయం చేసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమాన్, లెట్స్ గో. రాజ్ కుమార్ గారు నమస్తే అండి. మరో ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. సో క్రితం ఎపిసోడ్లో మీ మిద్దె తోట మీద చాలా విషయాలు మేము తెలుసుకున్నాము. అలాగే ఇప్పుడు కిందికి వచ్చేసాము గ్రౌండ్ ఫ్లోర్కి. సో ఇక్కడ కూడా చాలా ప్లాంట్స్ ఉన్నాయి, క్రీపర్స్ ఉన్నాయి, అలాగే పామ్ ట్రీస్ చాలా ఉన్నాయి. వీటి గురించి కూడా తెలుసుకున్నాం. అంతకంటే ముందు మన ప్రోగ్రామ్ ఫార్మాట్ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలి అనే ఒక సదుద్దేశంతో మీ గార్డెన్లోంచి ఈరోజు మొక్క కానీ, కాయ కానీ, పండు కానీ, పువ్వు కానీ చూపించి మొక్క ఏంటి అని క్వశ్చన్ అడుగుతున్నాం. మరి ఈనాటి మరి ఎపిసోడ్లో ఏ మొక్క చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా? ఈ మొక్క చూపిస్తాం. ఓకే, ఈ మొక్క ఏంటో చెప్పండి. ఈ మొక్క చూస్తే ఏదో ఆక్సిజన్ ప్లాంట్ లాగా కనిపిస్తా ఉంది, కానీ కాదు. ఓకే, తెలిసిపోయింది, చెప్పకూడదు కాకపోతే. ఓకే, వాసన చూస్తే ఓకే, గాట్ ఇట్. ఈ మొక్క ఏంటో గెస్ట్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో మేము రివీల్ చేస్తాం. ఓకేనా? నేను వాసన చూస్తున్నాను, మీకు రాదు కదా, నాకు తెలిసిపోయిన ఆన్సర్ మీకు తెలియదు. ఓకే, ఆన్సర్ గెస్ట్ చేస్తూ ఉండండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో చెప్తాం. ఓకేనా? సో తోటలోకి ఎంటర్ అయిపోతాం. ఓకే, మీకంటే స్పేస్ ఉంది, పెట్టేస్తున్నారు. సో ఇలా స్పేస్ లేని వాళ్ళకి ఎలాంటి ఐడియా ఇస్తారు మీరు? అంటే ఇలా స్పేస్ ఉండదు, ఇదేదో ఇప్పుడు కొత్తగా మైక్రో వచ్చినాయండి సంథింగ్. అవి వాళ్ళు మట్టి లేకుండా చిన్న చిన్న ట్రేల్లో కూడా పెంచేస్తున్నారు. ఎంత బాగా చెప్తున్నారు, ఒక్కొక్కళ్ళు బ్యూటిఫుల్ గా చేస్తున్నారు. కొన్ని మొక్కలు ఇప్పుడు చిన్న మొక్కలు మైక్రో న్యూట్రియన్స్ ఎక్కువగా ఉన్నవి కూడా చిన్న మొక్కలు వేసుకుని సెలాస్ లో వేసుకుని ఇంతకుముందు మొలకెత్తినవి ఇప్పుడు మైక్రో న్యూట్రియన్స్ అని వచ్చేసేసాయి. అండ్ అలాగే నేను చెప్పాను కదా, నాకు తెలిసిన అంటే నాకు మన పెరటి రుచుల్లో చూసిన ఐడియానే చాలా మందికి ఇలా పాట్స్ లో కంటే కూడా ఇలా మడుల్లో ఉంటే ఎక్కువగా ఈల్డ్ వస్తుంది కదా. సో ప్లేస్ ఉండదు పైన, ఇంటి పైన స్లాబ్ ప్లేస్ లేనప్పుడు వాళ్ళ దగ్గర చూసాను నేను 2 పైప్స్ ఇలా వెల్డింగ్ చేసి దాంట్లో షీట్స్ ఉంటాయి కదా, షీట్స్ నార్మల్ షీట్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ షీట్స్ ని వాళ్ళు వెల్డింగ్ చేసి పెట్టి దాన్ని మడిలాగా తయారు చేస్తారు. సో సూపర్. అదే అంటే పెద్ద ఖర్చు లేకుండా చిన్న పైప్స్ ఈ షాప్ లో. అసలు ఐడియా ఉండాలి కానీ దేంట్లో అయినా పెంచొచ్చు అని చూపిస్తున్నారు కదా. ఫస్ట్ అది చూసాను, వాళ్ళు గుంటూరులో చూసాను. వాళ్ళు పైప్స్ వేసి కింద షీట్ పెట్టేసి దాంట్లో వేశారు. ఈ థర్మోకోల్ డబ్బాలలో కూడా దాంట్లో కూడా చిన్న హోస్ట్ చేసేసి చేస్తున్నారు. ఈ షీట్స్ తో చేయడం వల్ల వాళ్ళు చాలా బాగా ఈల్డ్ తీసుకున్నారు. అంటే క్రీపర్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, అందులో ఆ పెద్ద దాంట్లో టోటల్ గా వాళ్ళు క్రీపర్ వేశారు, మన చిక్కుడుకాయలు చాలా బాగా అన్ని చక్కగా ప్లాన్ చేశారు. అంటే గార్డెనింగ్ అనగానే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అంటారు. అండ్ ఇంకో అద్భుతమైన ఐడియా ఏంటి అంటే, నేను ఎక్కడ చూసాను, నెల్లూరులో చూసాను. వాళ్ళ ఐడియా అంటే ఎవరికన్నా అవకాశం ఉపయోగపడుతుందేమో అని చెప్తున్నారు. సరే, ఇవన్నీ తీసుకోలేము అనుకుంటే ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, స్క్రాప్ లో పడేసిన ఫ్రిడ్జ్, ఆ ఫ్రిడ్జ్ తీసుకొని దాంట్లో ఉన్న ర్యాక్స్ అన్ని తీసేసి దాన్ని ఒక మడిలాగా తయారు చేసి పెట్టారు, కింద హోల్ చేసేసి. సో నాకు కూడా ఐడియా బాగా అనిపించింది. ఒక 200-300 లో వచ్చేసింది వాళ్ళకి. స్క్రాప్ లాగా పడేసి తెచ్చుకొని దాంట్లో పెట్టుకోవడం వల్ల కూడా టొమాటోస్ చాలా బాగా వచ్చాయి. సో ఎవరైతే గార్డెన్ చేయడం చాలా కాస్ట్లీ అనుకుంటారో వాళ్ళ కోసం అయితే. కానీ గార్డెన్ ఎవరైతే చేస్తున్నారో ఒకసారి మన ఆర్గానిక్ గా మన గార్డెన్ లో పండే వాటికి ఒకసారి అలవాటు పడితే బయట కొనుక్కోవాలన్నా కొనుక్కోవాలి. ఇవన్నీ కూడా మీనా? ఇవన్నీ మావే. ఇవన్నీ కూడా ఓకే. జాడీలను కూడా వదలలేదు మీరు? జాడీలు కూడా వదలలేదు. సో ఇక్కడ అంతా కూడా ఈ క్రీపర్లు అనేది కాన్సెప్ట్ చాలా బాగుంది. ఎందుకంటే మంచిగా ఈ చెట్ల నుంచి ఇట్లా రావడం వల్ల ఇంట్లోకి రాగానే గ్రీనరీగా కనిపిస్తుంది, సూపర్ గా ఉంది. సో ఇవన్నీ కూడా క్రీపర్స్ ఇక్కడ. ఓకే, ఇది పైదాకా వచ్చేసింది. ఇది అది పైనకి వెళ్ళిపోయింది, మేడ మీదకి వెళ్ళిపోయింది.
ఓకే. సో ఇక్కడ అంతా కొన్ని ప్లాంట్స్ అన్నా వెళ్ళాలి కదా పైకి, పువ్వులవి కోసుకోవాలంటే ఈ కింద రావు ఈ నీడకి. అవును. అందుకని పై ఇది అన్ని మేము కట్టినప్పుడే పైకి పంపించేస్తాను ఆ చెట్లు. ఓకే. అప్పుడు ఇంత రెస్ట్ కూడా లేదు, ఇల్లు కూడా లేవు, సన్ బాగుండేది, ఏ చెట్టు పెట్టినా కూడా పైకి వెళ్ళిపోయింది బాగా. సో ఇది ఏంటంటే గ్యాప్ ఇచ్చారా వీటి కోసం? అది మేము అట్లా ఉంచారు, అది మరి నాకు అది ఐడియా లేదు. బట్ చెట్టు మాత్రం వెళ్ళిపోయింది ఈ విధంగా పనికి వచ్చింది. అవును. ఓకే ఫైన్. సో అటున్నాయి చూద్దాం. సో ఇవన్నీ ఆర్కే పామ్ ట్రీస్. ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ అవి ఎగ్జార్ ఏదో అంటారు. అవన్నీ సంథింగ్ ఇవన్నీ కూడా గ్రీనరీ కోసమే పెట్టుకున్నాను. సో ఇక్కడ ఇది ఏర్పాటు చేసుకున్నారు చక్కగా. ఇక్కడ అంటే ఇక్కడ ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్స్ కూర్చుంటారా లేకుంటే మార్నింగ్ టైమ్స్? ఇక్కడ మార్నింగ్ ఒక్కోసారి ఇక్కడ కూర్చుంటాం, ఒక్కోసారి పైన కూర్చుంటాం, ఒకసారి ఈవినింగ్ ఎక్కువ ఇక్కడ కూర్చుంటాం. నైట్ టైం ఇట్లా మొక్కలు చూసుకుంటూ ఉంటే చక్కగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇవి ట్రీస్, పామ్ ట్రీస్ ఇవన్నీ చక్కగా చాలా ఇవన్నీ కూడా అట్లీస్ట్ ఒక 2-3 years పెద్దవి. 2-3 years. సో వీటికి పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదు. వీటికి అవసరం లేదు, కాకపోతే కొంచెం సన్ రావాలి. కొంచెం సన్. మా ఇంట్లో కూడా 2 ట్రీస్ ఉంటే ముందు పెట్టాను, సన్ లేకపోయేసరికి డల్ అయిపోతుంది. అందుకని బయట కొద్దిగా సన్ దిక్కు పెట్టాల్సి వచ్చింది. అప్పటి నుంచి చాలా హెల్తీగా వస్తుంది. దేనికైనా కొంచెం సన్ కనపడితేనే వైటమిన్ డి కావాలి వాటికి కూడా. సో పైన కూడా పైన అది స్నేక్ ప్లాంట్. ఇది స్నేక్ ప్లాంట్ అండ్ ఇది మ్యాంగో. ఇక్కడ చిన్న మ్యాంగో పెట్టారు. అది ఈసారి చాలా కాయలు కాసిందండి. అది అంత చిన్నది అది పాట్ లో ఉంది. అది బంగినపల్లి కాయట. చాలా వాడు అసలు అంటే నర్సరీలో ఇచ్చిన అతనే అసలు ఆశ్చర్యపోయాడు. ఏం మేడం గారు మీ దగ్గర మాకు కూడా రాదు, మీ దగ్గర అన్ని కాయలు ఎట్లా వచ్చినాయి అని. చాలా ఒక 10 కాయలు దాకా వచ్చింది. అంత చిన్నదా. ఎన్ని రోజులు ఏదైనా పెట్టేది? అది పెట్టి కూడా ఒక 4 years అవుతుంది. 3-4 years అవుతుంది. చిన్న దాంట్లోనే అంత చిన్న పాట్ అది. అవి చూసారా కాయ, దాన్ని ఇది పొడవుగా ఇట్లా వచ్చింది కదా, కాయ మొన్ననే పడిపోయింది కింద. వెయిట్ కి సరిపోతుంది. చిన్న వాటిలో కూడా వస్తుంది. ఇచ్చే మెన్యూ అట్లా ఉందన్నమాట. ఇంటికి ఎదురుగా గణేశుడు, వినాయకుడు. సో వినాయకుడి ముందు ఇవన్నీ మధ్యలో చక్కగా పెట్టేశారు. సో ఇక్కడ అక్కడ ఫాదరు, ఇక్కడ సన్ ఉన్నారు అన్నమాట. సో ఇక్కడ కూడా పూలు పెట్టేసి చక్కగా చేశారు. సో ఒక పీస్ఫుల్ గా ఉంటుంది కదండి. తప్పకుండా. ఎందుకంటే ఈ ప్రకృతి మధ్యలో దేవుణ్ణి పెట్టుకుని ఎంత రిలాక్స్ గా అనిపిస్తుంది. ప్రతి వాళ్ళు ఏదో ఒక చిన్న మొక్క పెట్టుకున్న వాళ్ళు ఆనందం అనుభవిస్తారు ఆ చెట్లతో. అవును. వాళ్ళకి ఒక్క చెట్టు తెచ్చుకున్న వాళ్ళు ఖచ్చితంగా 20 మొక్కలు తెచ్చుకుంటారు. అట్లా ఒక పెరిగిపోతూ ఉంటుంది, ఒక పెద్ద గార్డెన్ అయిపోతుంది. అట్లనే మన పెరటి కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా కొంతమంది మొక్కలు గిఫ్ట్స్ ఇచ్చి ఇంట్లో పెట్టినప్పుడు అవి ఇప్పుడు చాలా పెద్దగా అయ్యాయి. వాడి పూలు దేవుడికి పెడుతూ ఉంటాం అన్నట్టు. సో చక్కగా అనిపిస్తుంది వాటికి. ఓకే వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను కూడా ఏం చేయాలి, నేను కూడా చిన్న పెడుతూ ఉంటాను అన్నమాట ఇంట్లో ప్లేస్ ఉంటే కనుక. అంటే ఆనందం వేరే అసలు నిజంగా. అవి వచ్చాయంటే పాలకూర ఒకసారి పెట్టినప్పుడు వచ్చింది, దాన్ని 3 times 4 times నేను యూజ్ చేశాను కట్ చేసి. కానీ చాలా చక్కగా వచ్చింది. సో ఇక్కడ ఎంత అండి? వైట్, ఓన్లీ ముందు మొత్తం వైట్ పెట్టేస్తారు. ఇందులో ఏమున్నాయి? మొత్తం చామంతులు అండి. ఇవన్నీ చామంతులే. ఓకే. ఇవి మరి ఆగస్ట్ వచ్చిందంటే మంచి బ్లూమింగ్ బాగా వస్తుంది. చామంతులు దీంట్లో వైట్, రెడ్, ఎల్లో 3 colours ఉన్నాయి. 3 colours. ఇవంతా ముందు చామంతులు, అటు క్రీపర్స్, ఇటు పామ్ ట్రీ, ఒక చిన్నపాటి కుటీరం. ఒక పీస్ఫుల్ గా ఉంటుంది కుటీరం. ఇది కుటీరం అనుకోవచ్చు, మీరు జాగ్రత్త పెట్టుకున్నారు. ఇక్కడ అంతా ఇట్లా హ్యాంగింగ్స్ అన్ని పెట్టేసుకుంటారు. సో ఈ స్టాండ్స్ కూడా మీరే చేపించారు. ఇక్కడ చిన్న మడి కూడా ఉంది.
అంటే ఇక్కడ ఇగో ఈ పీస్ లిల్లీ ఇవన్నీ కూడా మనకి ఏమంటారు ఆక్సిజన్ ప్లాంట్స్ అని చెప్పానని పెట్టుకున్నాం అన్నమాట. బాగుంటుంది, గ్రీనరీ ఉంటుంది కొంచెం. ఓకే, వస్తాయండి. ఇప్పుడు యాక్చువల్గా దీంట్లో పెట్టిన దానికి దాంట్లో పెట్టిన త్వరగా వచ్చేస్తున్నాయి. అంతేగా, అవి నేలలో ఉన్నాయి కదా. ఎంతకైనా నేలలో ఉన్నప్పుడు చాలా త్వరగా వస్తాయి, ఈల్డ్ త్వరగా వస్తుంది. ఎందుకంటే బేసిక్గా స్ప్రెడ్ అయ్యి ఆ వేర్లు త్వరగా దూరం స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కనుక త్వరగా ఈల్డ్ వస్తుంది, త్వరగా పెద్దగా పెరుగుతుంది. అందుకే ఏదన్నా కూరగాయ మొక్కలు ఉంటే పెద్ద 20 లీటర్స్ దీంట్లో ఉన్నా కానీ పెద్ద పెరుగుతున్న కొద్దీ ఒక సఫిషియంట్ ఉంటుంది. లేదు ఒక రావట్లేదు అంటే ప్లేస్ ఉంటే కనుక ఇట్లా భూమిలో పెడితే కూరగాయ మన వెజిటబుల్ ఫ్రూట్స్ చాలా బాగా వస్తాయి. పపాయ స్పెషల్, పపాయ చాలా పెద్దగా వస్తుంది. సో ఇక్కడ ఎవరో కూర్చొని ఉన్నారు మీ ఇంటి ముందు, మీరాబాయి. సో చక్కగా మీరాబాయి ఇలా కూర్చొని ఉన్నారు. అలాగే ఇక్కడ బుద్ధుడు. సో ఇదంతా మంచిగా అరేంజ్ చేసుకున్నారండి, చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇవి చూసినప్పుడు చాలా పీస్ఫుల్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మంచి ఫ్లవర్స్, ఈ చిన్న చిన్న బొమ్మలు, ఇవన్నీ ఆర్టిస్ట్ అవన్నీ చూస్తే చాలా చక్కగా అనిపిస్తుంది. బేసిక్గా ఈ మొక్కలే చాలా పీస్ఫుల్నెస్ ఇస్తుంది, బట్ అందులో ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇంటి బయట ఉన్న స్పేస్ కూడా వదిలిపెట్టలేదు మీరు. ఇక్కడ ఎక్కడ కూడా ఇంట్లో ఇంత స్పేస్ కూడా వదిలిపెట్టకుండా మొక్కలు పెట్టేశారు. ఇంటి బయట ఉన్న స్పేస్ లో కూడా చూడండి మంచిగా ఇట్లా ఫెన్సింగ్ కట్టేసుకొని మొక్కలు పెట్టేశారు. సూపర్. సో ఇక్కడ ఎంత పెద్ద ఇది సింహాచలం సంపంగి చూడ ఎంత పెద్దగా ఉందో. సో ఇది ఎంత అవసరం లేదని పెట్టి చాలా 10 years అయిపోయింది. ఎంత పెద్దగా అయిపోయింది. మొత్తం కింద పడి ఉంటాయండి అన్నిట్లా పూలని. పూలే ఈ పారిజాతం పూలు, ఇది పారిజాతం చెట్టు. ఇవన్నీ కింద రెక్కలు పడి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇది పారిజాతం, ఇది సింహాచలం సంపంగి, అది పారిజాతం. ఆ పారిజాతం పూలని కిందే ఉంటాయి, పొద్దునే అందరే తీసుకుని వెళ్తారు. సూపర్. సో ఇక్కడ మొత్తం ఇవన్నీ ఇంకా ఇది డిసెంబర్ చెట్టు, ఇది కాగడా మల్లె, ఇది గోరింటాకు అండి. గోరింటాకు ఇప్పుడు ఆషాఢ మాసం వస్తే ఆడవాళ్ళకి అందరికి కావాలి కదా. ఇది గోరింటాకు. అందరూ మెహందీలలో వెళ్ళిపోయారు, మెహందీలోకి వెళ్ళారు. ఇది వచ్చి సీతాఫలం చెట్టు. ఇది గ్రాఫ్టెడ్ తీసుకున్నాను. ఇంకా లోపలికి వెళ్తే ఉన్నాయండి అన్ని ఉన్నాయి. ఇది వచ్చి శివగన్నేరు, రోడ్డు మీద బాగుంటుంది. పూలు దేవుడికి చాలా ఇష్టం. ఇవన్నీ పెట్టారు. ఇక చూసారా ఈ పైప్, చూసారా పైన వాటర్ ఏదైతే స్టోర్ అయిందో వేస్ట్ కాకుండా మళ్ళీ దీంట్లోకి వస్తుంది. ఇది ప్లానింగ్. ఎందుకంటే వాటర్ వేస్ట్ అవ్వకూడదు అని పైన ఏమైనా నిండిపోతే వాటర్ కనుక వచ్చి ఇటే వస్తుంది. ఇది సేవ్ చేసుకోవడానికి నీట్నెస్ కూడా వదలలేదు. అలాగే వెనక కూడా మన రాధమోహనవరం ఉంది, చూద్దాం. ఓకే, ఇంటి వెనక కూడా మొక్కలు చెప్పాం కదా, ఏ స్పేస్ మేము కూడా లేదు. ఇంటి వెనక కూడా ఇన్ని ఉన్నాయి. సో ఇక్కడ స్టార్ట్ చేద్దాం. బ్రహ్మకమలం. ఓకే, చాలా పూలు పూస్తుంది. ఓకే, ఇదో మళ్ళీ మామిడి చెట్టు. ఓకే, ఇది కాగడా మల్లె. ఇది చుక్క మల్లె. ఇక్కడ పైన ఇవన్నీ మళ్ళీ పైన బోగన్విల్ల. ఓకే, సో ఇక్కడ మళ్ళీ మామిడి. ఇది తెల్లది కాగడా మల్లె. గన్నేరు, అది గులాబీ. నాటు గులాబీ, దేశవాళి నాటు గులాబీ. ఇంత ముందు మిగతా అని కాదు, ఇది అసలైన నాటు అసలైంది మన దగ్గర లోకల్. ఓకే, తులసమ్మ. ఓకే, సో ఇక్కడ ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రాధా మనోహరం, ఇది సూపర్ గా మంచి, అంటే ఈ ఆర్చ్ మీద ఇట్లా పోనిచ్చారు కదా. సో ఈవినింగ్ అక్కడ మంచి స్మెల్ ఉంటుంది కదా. సో ఆల్రెడీ ఉన్నాయి చక్కగా. ఇది ఏంటనక ఆర్చ్ మీద నుంచి ఇలా వెళ్ళి పంపించారు మొక్కని. సో చక్కని స్మెల్ వస్తూ ఉంటుంది. ఇది కదంబం అండి, మినీ కదంబం. ఇది మినీ కదంబం, అమ్మవారికి ఇష్టమైన. ఇది కంద చెట్టు అన్నమాట. సో ఈ గోడలు కూడా మీరు మొత్తం ఎర్లీ ఆట వేసేసారు.
ఏం చేస్తారు మొత్తం ఏం చేస్తారు ఇక్కడ శిల్పారామం లాగా ఉంది. అలాగే ఇక్కడ కొన్ని మొక్కలు పెట్టేస్తారు. ఇక్కడ అక్కడ కరివేపాకు ఇవన్నీ ఆకుకూరలు పెట్టారండి. ఆకుకూరలు కొన్నే ఉన్నాయి, ఇప్పుడు పెట్టాలి. ఓకే ఇప్పుడు పెట్టాలి. సో ఇక్కడ కూడా స్పేస్ లో కంప్లీట్ అంటే ఇక్కడ కొద్దిగా సెమీ షేడ్ ఉంది కనుక ఆకుకూరలు అదే ఆకుకూరలు కొద్దిగా సెమీ షేడ్ ఉంటే సరిపోతుంది. తర్వాత ఇక్కడ ఆకుకూరలు పెట్టి ప్లాన్ చేస్తారు. కొన్ని పెట్టారు, ఇంకొన్ని పెట్టారు. అవును. ఓకే సో అక్కడ కరివేపాకు కూడా ఉంది. ఓకే ఇక్కడ కూడా మీ ఇంట్లో ఎక్కడ ఇంత గ్యాప్ కనిపించట్లేదు. ఎక్కడ చూస్తే లెమన్ ట్రీ అండి ఇది. ఇది లెమన్ ట్రీ. ఓకే ఇది దీని దోమలు కూడా రావు. ఈ ప్లాంట్ కి టీలో కూడా వేసుకోవచ్చు. కరోనా టైంలో ఇవి కూడా వాడారు బాగా లెమన్ ట్రీ. అదే శంకు పూలు, లెమన్, ఇంకా చాలా రకాలు వాడే అప్పుడు టీ అలాగా చేసుకుని తాగారు. అవును. ఓకే ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. ఈ మొక్క ఏంటి అని అడిగారు. సో ఇది ఆక్సిజన్ ప్లాంటా ఏంటి అన్నాను, కానీ మొక్క చూస్తే వాసన మొత్తం మంచి పెట్టింది. ఆన్సర్ చెప్పేసి మీరే. ఇలాచీ ప్లాంట్. ఇలాచీ టీలో వేసుకుంటూ ఉంటాము, చాలా వాటిలో వేసుకుంటుంటాం. సో ఇలాచీ ప్లాంట్ దీనికి వచ్చాయండి ఇంకా రాలేదు. పెట్టి ఎన్ని రోజులు అయింది? ఇది పెట్టి 3-4 years అయింది. కాకపోతే మన ట్రాపికల్ వెదర్ ఫ్లవర్ రాలేదు, ఇంకా ఫ్లవర్ రాలేదు. బట్ ఇది మన దగ్గర వస్తుందా? ఓకే 3-4 years అయింది పెట్టి. సో కొద్దిగా రావడానికి ఇట్ విల్ టేక్ టైం. కాకపోతే ఆకు మాత్రం స్మెల్ మంచి. అది ఇవి డైరెక్ట్ టీలో కానీ వాటి వేసుకోవచ్చు. ఓకే సో మనం ఏంటంటే ఇలాచీలు వేసుకుంటూ ఉండదు, దంచి డైరెక్ట్ వేసుకున్నా మంచి స్మెల్ వస్తుంది. చూసాను కదా. సో డైరెక్ట్ వేసుకున్నా కానీ మనం యాక్చువల్గా కరోనా టైంలో ఇవన్నీ బాగా వాడారు కదండి. అంటే శంకు పూలు అందరం వాడాం. పడినప్పుడు అట్లా అందరు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి. కరోనా టైంలో మీరు ఎక్కువగా ఏం చేస్తారు? లైక్ అంటే చెట్లు బాగా పొల్యూషన్ తక్కువగా ఉంది అప్పట్లో. ఎంత బాగా వచ్చాయో మా చెట్లు అయితే, చాలా ఇంతకంటే హెల్తీగా ఉన్నాయి అప్పుడు చెట్లు. ఆ కరోనా టైంలో మేము వెళ్తూ కూడా ఈ బస్సు తారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఒక నర్సరీ ఉండింది. ఒక అబ్బాయి రోజు వచ్చి కూర్చునేవాడు. అవునా? ఆ పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి, ప్లీజ్ సార్ మమ్మల్ని పంపియండి, మేము 2 చెట్లు కొనుక్కొచ్చుకుంటాం అని వాళ్ళకి ఏవోటి పాపం వాళ్ళకి ప్యాక్ చేసి, వాళ్ళకి వాటర్ సప్లై చేసి, వాళ్ళకి ఏదైనా టిఫిన్ సప్లై చేసి వాళ్ళకి ఇచ్చి 2 మొక్కలనే కొనుక్కొచ్చుకునేదాన్ని ఇంటికి నేను. కరోనా టైంలో మొత్తం మంచిగా అసలు ఎక్కడ పొల్యూషన్ కూడా చాలా తగ్గిపోయింది. ఓజోన్ లేయర్ కూడా కొద్దిగా గొప్ప లెటర్ కవర్ అయిపోయింది కూడా అన్నారు. సో చాలా నిజంగానే అప్పుడు ఇంట్లో ఎక్కడ బయటికి పోలేదు కనుక అందరు ఫేస్ మీద ఫ్రెష్గా అయిపోయాయి. ఇక్కడ బయటికి పోయలేదు, పొల్యూషన్ లేదు, హెల్దీగా తింటున్నాం. సో ఆ టైంలో కూడా గార్డెన్ చేసే వాళ్ళందరూ కూడా నాకు ఇప్పుడు మనం పెరిటోచిన్ కార్యక్రమం చేస్తున్నప్పుడు చెప్తున్నారు, మేము కరోనా టైంలో అందరం కూడా గార్డెనింగ్ స్టార్ట్ చేసామండి అని. చాలా మంది అంటే ఒక 2-3 మొక్కలు ఉన్నాయి, ఓకే ఎందుకు పెంచకూడదు, 2-3 మొక్కలు కాస్త అలా 100 మొక్కలు అయిపోయాయి. కరోనా టైంలో మేము ఇంత కాన్సన్ట్రేట్ చేసాం. తర్వాత ఇప్పుడు అర్థమైంది గార్డెన్ పెంచుకోవడం వల్ల ఆనందం ఉంటుంది, ఎంత ఆర్గానిక్ గా తినచ్చు మనం ఏంటి అనేది అర్థమైంది. కరోనా కొంతమందికి బ్యాడ్ ఉన్నా కొంతమందికి ఇది కూడా ప్లస్ ఇది అయింది అని చెప్పుకోవచ్చు. ఓకే ఫైన్. సో ఆన్సర్ ఇస్ ఇలాచి. ఓకే థ్యాంక్ యూ సో మచ్. మీ అద్భుతమైన ప్రపంచాన్ని మీ గార్డెన్ ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మాకు అర్థమవుతుంది మీ ప్రపంచం ఇదే అని. ఇంటి బయట ఇక్కడ మొత్తం కూడా చెట్లే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా. సో ఇది మీ వరల్డ్ అంతే. సో అవును, ఇంకో డౌట్ అండి, ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఎవరు మెయింటైన్? అంతే, నేను అంత లాంగ్ ఊరు ఎప్పుడు వెళ్ళలేదండి ఇంతవరకు. అంటే వెళ్తే మా బాబు ఉన్నాడు, రమేష్ ఉన్నాడు ఇంట్లో, తను చూసుకుంటాడు. నేను అన్ని అప్పచెప్పేసి వెళ్తాను జాగ్రత్తగా. గార్డెనర్స్ వాళ్ళకి కూడా అప్పచెప్తాను. వచ్చి ఎవ్రీ 15 days ఒకసారి వచ్చి కొంచెం వాళ్ళని వాటికి తవ్వి, నా ఇంట్లోనే ఉంటాయి కదా అన్ని వేసేసి వాటికి కొంచెం అవన్నీ ఏమైనా కటింగ్స్ ఉంటే చేసి వెళ్ళిపోమని చెప్తాను. అది ఇంకోటి అండి, మొక్కలకి ఎప్పుడు కూడా మనం ఎవరైతే రెగ్యులర్ గా వాటర్ పోస్తున్నారో వాళ్ళే పోయాలి అనేది ఒకటి ఉంటుంది. అంటే మీరు అన్నట్టుగా అలవాటైన వాళ్ళే. అలవాటు ఇంట్లో అందరం అలవాటు అవుతాము. కాకపోతే ఎప్పుడన్నా వెళ్తే అవి ఏం పాపం మనకి కన్సిడర్ చేస్తాయి. ఎందుకంటే రెగ్యులర్ గా వాటర్ పోసి వాటితో మాట్లాడి కొద్దిగా వాటిని టచ్ చేస్తే ఆ ఫీల్ తోటి కూడా
అవి ప్రాణాలు ఉంటాయంట, వాటిని ఫీల్ అవ్వాలి. చెప్పింది 100% కరెక్ట్. వాటిని ఫీల్ అవ్వాలి, లేకుంటే అవి ఏదో ఒక కైండ్ ఆఫ్ వాటిని ప్యాంపర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి ప్యాంపర్ చేస్తే చక్కగా వస్తాయంట మొత్తం. మన పిల్లల్ని ఎట్లా చూస్తామో వాటిని. నేను కళ్ళు మూసుకుని పడుకున్న గోడ మీద ఏ మూల ఏ చెట్టు ఉందో నాకు తెలిసిపోతుంది. అంత ఇది అనమాట. రోజు మార్నింగ్ చూసుకుంటాను కదా, ఏ చెట్టు బాగుంది, ఏ చెట్టు బాగోలేదు, ఏది అన్హెల్దీగా ఉంది, ఏది హెల్దీగా ఉంది, వాటికి ఏమి ఇవ్వాలి, మనం ఏం చెయ్యాలి, ఇవి రోజు చూసుకుంటాను కాబట్టి నాకు తెలిసిపోతుంది. పడుకున్నా నాకు మైండ్ లో ఆ మూల అది ఉంది అని తెలిసిపోతుంది. అక్కడ వాటికి ఏం మెన్యూర్ ఇవ్వాలి ఏంటి మైండ్ లో ఉంటుంది. ఓకే ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మీ పెరటి తోట మాకు పరిచయం చేస్తే థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.